ప్రైజ్ లార్డ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. సుప్రీం కోర్టు నుండి ఒక పెద్ద ఆదేశం అనేది రావడం జరిగింది. ఈ ఫైల్ ఎక్కడెక్కడనో తిరిగి లాస్ట్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ దగ్గర చేరింది. ఆయన అడిగిన ప్రశ్నలకు మీరు ఆశ్చర్యపోతారు అనండి. వాస్తవంగా ఎవ్వరు చెప్పని డీటెయిల్స్ నేను మీకు ఈరోజు చూపెట్టబోతున్నాను. కేసు ఎవరు డీల్ చేస్తున్నారు, ఈ నలుగురు లాయర్స్ అనే వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడబోతున్నారు అనే దాని గురించి నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇది హిందీలో ఉన్న ఛానల్ ఇది. సో ఇది డైరెక్ట్ లా చక్ర, ఇది సుప్రీం కోర్టుకి సంబంధించిన ఛానల్. ఇందులో ఎప్పటికప్పుడు సుప్రీం కోర్టులో జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్స్ అనేది పంపిస్తూ ఉంటారు, అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోనే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో రిస్క్ తో కూడిన వీడియో, ఎందుకంటే అది పెద్ద ఛానల్, బహుశా వాళ్ళు కాపీరైట్ కూడా కొట్టే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ మన చేతుల్లో రావాలి. వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ నోట్ అనే ట్రాన్స్లేషన్ ద్వారా నేను మీకు ఈ వీడియో చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు చాలా క్లియర్ గా చూడాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు చూపెట్టడం అనేది నా పని కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ద్వారా ప్రతి క్రైస్తవుడు కానీ మైనారిటీ కానీ ఈ యాంటీ కన్వర్షన్ బిల్ పైన కానీ లవ్ జిహాద్ లేదా కన్వర్జన్ మాఫియా పేరుట ఏ విధంగా మైనారిటీలను తొక్కివేస్తున్నారో అణిచివేస్తున్నారో మనం అందరము చూస్తున్నాము. 1 month వరకు ఈ యాంటీ కన్వర్షన్ బిల్ పైన స్టే అనేది పెట్టడం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో మీరు ఈ వీడియో చూడండి, దీని తర్వాత నేను మాట్లాడతాను. అత్యంత వివాదాస్పద అంశాలలో మత మార్పిడి మరియు లవ్ జిహాద్ ఒకటి. మీరు చాలా కాలం నుండి చూసే ఉంటారు. ఈ అంశం ఎప్పుడూ వార్తాపత్రికలలో ప్రధాన వార్తగా ఉంది. అయితే పరిస్థితులు అంతగా చెడిపోయాయంటే ఇప్పుడు అవి నేరుగా సుప్రీంకోర్టు తలుపు వరకు వచ్చాయి. అది కూడా సిజేఐ బిఆర్ గవాయ్ ముందు. ఉత్తరప్రదేశ్ నుండి గుజరాత్, మధ్యప్రదేశ్ నుండి కర్ణాటక వరకు రాష్ట్రాలు తమ యాంటీ కన్వర్షన్ చట్టాలను రూపొందించాయి. వీటికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అని పేరు పెట్టారు. కానీ వీటిలోని నిబంధనలు స్వేచ్ఛపై పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టాలు నిజంగా సమాజాన్ని రక్షిస్తున్నాయా లేదా ప్రాథమిక హక్కులను అణచివేస్తున్నాయా అని నిర్ణయించనుంది. కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు, థర్డ్ పార్టీ ఫిర్యాదులు, ఇవన్నీ వింటే ఇది కేవలం చట్టం మాత్రమే కాదని ఒక రాజకీయ మరియు సామాజిక యుద్ధరంగం అనిపిస్తుంది. తదుపరి నిర్ణయం భారతదేశంలో ప్రేమ మరియు విశ్వాసం వ్యక్తిగత ఎంపిక లేక రాష్ట్ర నియంత్రణలో ఉందా అని నిర్ణయిస్తుంది. అయితే సుప్రీంకోర్టులో సిజేఐ బిఆర్ గవాయ్ ఏమి నిర్ణయించారు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కేసు యొక్క నేపథ్యాన్ని అర్థం చేసుకుందాం. కొన్ని సంవత్సరాల నుండి చాలా రాష్ట్రాలు తమ సొంత ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్లను ఆమోదించాయి. పేరు చాలా స్వీట్గా అనిపిస్తుంది, మైనస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. కానీ వాస్తవానికి ఈ చట్టాలు తరచుగా ప్రజల స్వేచ్ఛను అడ్డుకుంటాయి. యూపీ, ఎంపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్ మరియు కర్ణాటక, ఈ అన్ని రాష్ట్రాలు ఇలాంటి చట్టాలను ఆమోదించాయి. అధికారిక సమర్థన ఏమిటంటే ఈ చట్టాలు బలవంతం, మోసం మరియు ఆశ చూపించి జరిగే మత మార్పిడులను నిరోధించడానికి ఉద్దేశించబడ్డాయి. కానీ విమర్శకులు వీటిని ముఖ్యంగా మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నారు. మరియు అత్యంత వివాదాస్పదమైనది 2024 ఉత్తరప్రదేశ్ సవరణ. సీనియర్ అడ్వకేట్ సియు సింగ్ సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. 2024లో ఉత్తరప్రదేశ్ చట్టం వివాహం ద్వారా జరిగే అక్రమ మత మార్పిడులకు శిక్షను పెంచడానికి సవరించబడింది. కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష, ఇది జీవిత ఖైదు వరకు కూడా పొడిగించబడవచ్చు. ఆలోచించండి, కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష కేవలం నీ ఇష్ట ప్రకారం మరొక మతంలో వివాహం చేసుకోవడం కోసం. మరియు ఇది మాత్రమే కాదు, సీనియర్ అడ్వకేట్ సింగ్ కోర్టుకు గుర్తు చేశారు, ఇప్పుడు ఈ చట్టంలో బెయిల్ కోసం పిఎంఎల్ఏలో ఉన్నట్లుగా ట్విన్ కండిషన్స్ కూడా వర్తింపజేయబడ్డాయి. అంటే బెయిల్ పొందడం దాదాపు అసాధ్యం. మరియు ఐసింగ్ ఆన్ ద కేక్ ఏమిటంటే థర్డ్ పార్టీలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంటే నీ మతాంతర వివాహమైతే ఏ బయటివారికైనా నీపై కేసు పెట్టే హక్కు ఉంది. సీనియర్ అడ్వకేట్ సింగ్ బెంచ్ ముందు ఇది కూడా చెప్పారు. మతాంతర వివాహాలలో ఉన్నవారు మరియు సాధారణంగా చర్చిలలో పాటించేవారు నిఘా బృందాల, విజిలాంటే మాబ్స్ నుండి భారీ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఆయన కేసు తుది నిర్ణయం వచ్చే వరకు ఈ చట్టాలను నిలిపివేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆయనతో పాటు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ తరఫున అడ్వకేట్ బృంద గ్లోవర్ కూడా హాజరయ్యారు. ఆమె మహిళలు మరియు మైనారిటీలపై ఈ చట్టాల ప్రభావం అసమానంగా ఉందని చెప్పారు. మరియు ఇది కోర్టులు జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2021లో గుజరాత్ హైకోర్టు తన రాష్ట్ర మత మార్పిడి చట్టంలోని కొన్ని నిబంధనలను నిలిపివేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇలాంటి స్టే ఇచ్చింది.
కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఆ మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ చర్చ 2020 నుండి జరుగుతోంది. అప్పటి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్లపై నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత జమియత్ ఉలామా ఏ హింద్ ఒక బదిలీ పిటిషన్, ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులలో పెండింగ్లో ఉన్న అన్ని కేసులను ఒకే చోట కలిపి సుప్రీంకోర్టు నిర్ణయించాలని కోరింది. కానీ ఇటీవల మంగళవారం సెప్టెంబర్ 16న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి మరియు జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన బెంచ్ విచారణ జరిపింది మరియు వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. యాంటీ కన్వర్షన్ చట్టాలపై స్టే కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తుకు రాష్ట్రాలు 4 వారాల్లోగా తమ ప్రతిస్పందనను దాఖలు చేయాలి అని చెప్పారు. కోర్టు ఈ అంశాన్ని 6 వారాల తర్వాత మళ్లీ విచారిస్తామని కూడా చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక సమతుల్యమైన విధానాన్ని తీసుకుంది. ప్రతివాదులైన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అడిషనల్ సాలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్తో బెంచ్ స్టే దరఖాస్తుకు మీ ప్రతిస్పందనలను 4 వారాల్లోగా దాఖలు చేయండి అని చెప్పింది. మరియు ప్రస్తుతానికి ఈ అంశాన్ని 6 వారాల తర్వాత జాబితా చేశారు. అలాగే బెంచ్ అడ్వకేట్ సృష్టి అగ్నిహోత్రి మరియు రుచిరా గోయల్ను పిటిషనర్లు మరియు ప్రతివాదుల తరపున వరుసగా నియమించింది. తద్వారా అన్ని సంకలనాలు మరియు రికార్డులు సిద్ధం చేయబడతాయి. మరియు ఒక ముఖ్యమైన ఉత్తర్వు ఏమిటంటే కోర్టు అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ యొక్క పిఐఎల్ను వేరు చేసింది. ఆ పిల్ డిమాండ్ ఏమిటంటే బలవంతం మరియు మోసం ద్వారా మత మార్పిడులను నేరంగా పరిగణించడానికి ఒక పాన్ ఇండియా చట్టం తీసుకురావాలి. బెంచ్ స్పష్టంగా చెప్పింది, ఇప్పుడు దృష్టి కేవలం రాష్ట్ర చట్టాల చెల్లుబాటుపై మాత్రమే ఉంటుందని, కొత్త కేంద్ర చట్టం డిమాండ్పై కాదని. ఇప్పుడు ఈ విషయం ఎంత పెద్దదంటే చాలామంది సీనియర్ అడ్వకేట్లు హాజరయ్యారు. ఇందిరా జైసింగ్, సంజయ్ హెగ్డే, ఎంఆర్ శంషాద్, సంజయ్ పారిక్ మరియు మరికొందరు. వీరందరూ ఒకే విషయాన్ని నొక్కి చెప్పారు, ఈ చట్టాలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. మరియు మీరే ఆలోచించండి. ఒకవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 స్పష్టంగా చెబుతోంది, అందరికీ తమ మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే, పాటించే మరియు వ్యాప్తి చేసే హక్కు సమానంగా ఉంటుంది. మరోవైపు రాష్ట్రాలు బలవంతం, మోసం మరియు ఆశ చూపించి జరిగే మత మార్పిడులను నిరోధించడం తమ బాధ్యత అని చెబుతున్నాయి. సమస్య అప్పుడు వస్తుంది, స్వచ్ఛంద మత మార్పిడి ఏది మరియు బలవంతపు మత మార్పిడి ఏది అని రాష్ట్రం నిర్ణయించినప్పుడు. ఉదాహరణకు, ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇస్లాంను స్వీకరించాలనుకుంటే తరచుగా దీనిని వెంటనే లవ్ జిహాద్ అని ట్యాగ్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం చర్చ మతపరమైనదిగా మరియు రాజకీయంగా మారుతుంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఈ చట్టాలు వేధింపులకు ఒక లైసెన్స్ లాగా మారాయి. మతాంతర జంటలను పోలీస్ స్టేషన్లకు పిలుస్తారు, వారి కుటుంబాలను ఇరికించారు, కొన్నిసార్లు బృందాలు కూడా వస్తాయి. అడ్వకేట్లు కోర్టుకు ఇది కూడా చెప్పారు. సాధారణ చర్చి సమావేశాలు కూడా నిఘా బృందాల నుండి మత మార్పిడి ఆరోపణలతో అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. దీని అర్థం ఒక సాధారణ మత ఆచారాన్ని కూడా అనుమానాస్పద కార్యకలాపంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో 6 హైకోర్టులలో కేసులు నడుస్తున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్. మరియు ఆసక్తికరంగా కేవలం గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ హైకోర్టులు మాత్రమే కొన్ని నిబంధనలపై పాక్షిక స్టే ఇచ్చాయి. మిగిలినవన్నీ ఇంకా అమలులో ఉన్నాయి. ఇప్పుడు ఒక రాష్ట్ర చట్టం పెళ్లి ద్వారా జరిగే మత మార్పిడికి కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పినప్పుడు ఇది కేవలం చట్టపరమైనది కాదు, ఒక రాజకీయ కథనం కూడా అవుతుంది. అధికార పార్టీ మద్దతుదారులు ఈ చట్టాలు మోసపూరిత మత మార్పిడుల నుండి సమాజాన్ని రక్షిస్తాయని అంటారు. కానీ ప్రతిపక్షం మరియు కార్యకర్తలు ఇది లౌకికత్వం మరియు వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని అంటున్నారు. మరియు ఎన్నికల ప్రచారాలలో లవ్ జిహాద్ ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఈ విషయం కేవలం కోర్టుకు మాత్రమే పరిమితం కాదు, దీని ప్రతిధ్వనులు క్షేత్రస్థాయిలో మరియు రాజకీయాలలో కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు యొక్క తదుపరి అడుగు చాలా కీలకమైనది, ఎందుకంటే ఇది మత స్వేచ్ఛ పరిధి ఎంత ఉందో నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టు ఈ చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తే మైనారిటీలు మరియు మతాంతర జంటలకు ఇది ఒక పెద్ద ఉపశమనమవుతుంది. రాజ్యాంగం వారికి అండగా ఉందని ఇది ఒక భరోసా అవుతుంది. కానీ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అనుకూలంగా వాటిని సమర్థిస్తే భారతదేశంలో మత స్వేచ్ఛ యొక్క వివరణ చాలా ఇరుకైనదిగా మారుతుంది మరియు వ్యక్తిగత ఎంపికలలో జోక్యం చేసుకోవడానికి రాష్ట్రాలకు ఎక్కువ అధికారం లభిస్తుంది. ఇప్పుడు ఈ కేసు కేవలం ఒక సాధారణ న్యాయ సాంకేతికత కాదు, ఇది ప్రతి పౌరుడికి ఒక ఉనికికి సంబంధించిన ప్రశ్న. నా మతాన్ని ఎంచుకునే హక్కు నాకు ఉందా? నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకునే హక్కు నాకు ఉందా? మరియు భయం లేకుండా నా విశ్వాసాన్ని ఆచరించే హక్కు నాకు ఉందా? సుప్రీంకోర్టు యొక్క తదుపరి నిర్ణయం మన మత స్వేచ్ఛ నిజంగా ఒక సజీవ హక్కా లేదా కేవలం కాగితంపై ఒక సిద్ధాంతపరమైన వాగ్దానమా అని నిర్ణయిస్తుంది. మరియు ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టుపై ఉంది, ఎందుకంటే ఈ నిర్ణయం భారతదేశం తన పౌరుల ప్రాథమిక హక్కులను ఎంత సీరియస్గా తీసుకుంటుందో నిర్ణయిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటిదో క్లియర్గా కట్గా మాకు మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.